బాలిస్టిక్ క్షిపణులు అంటే అణ్వాయుధాలను ప్రయోగించగలిగినటువంటి క్షిపణులు ఇరాన్ దగ్గరికి ఎట్లా వచ్చినాయి, ఇరాన్ ఎలాగ హౌతీలకు ఇవ్వగలిగింది, హౌతీల దగ్గరికి ఎట్లా వచ్చినాయి, యెమెన్లో ఉన్నటువంటి హౌతీల దగ్గరికి ఇవి వచ్చినాయి. ఇప్పుడు తాజాగా దాన్ని ఇజ్రాయెల్ మీద వాడారు. హైపర్సోనిక్ అంటే శబ్దానికంటే వేగంగా ఉండేటటువంటి క్షిపణుల్ని వాడారు. యెమెన్లోని హౌతీలు ప్రయోగించినటువంటి ఇది ఇజ్రాయెల్ని తాకింది. తొలిసారి సెంట్రల్ ఇజ్రాయెల్ని తాకింది. ప్రాణ నష్టం అయితే ఏమి సంభవించలేదు. రాజధాని టెల్ అవీవ్ దాకా రాగలిగింది. హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి 11 నిమిషాల్లో దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణించి సెంట్రల్ గాజాలోని ఖాళీ ప్రదేశంలో పడింది. దీన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారీ నష్టం ఏమీ జరగలేదని చెప్పడం వరకు సక్సెస్ అయింది. జూలైలో హౌతీలు ప్రయోగించిన డ్రోన్ మాత్రం టెల్ అవీవ్ దాకా జరిగింది, ఇంతవరకు లేదు. ఇప్పుడు అంటే ఇట్లాంటి క్షిపణులు ఎక్కువ ఉన్నాయి అన్నటువంటి విషయం రాబోయేటటువంటి రోజులలో ఇజ్రాయెల్ని భయపెట్టడానికి హౌతీలు చేసినటువంటిది. ఇవి గనక ఎక్కువ ఉంటే ఇజ్రాయెల్కి అత్యంత ప్రమాదకరం.